చూడు, పేరేమో క్రైస్తవ పేరు పెట్టుకున్నాడు, పొద్దున్న లేస్తే బాటిల్ పట్టుకుంటున్నాడు. పేరేమో క్రైస్తవరాలు పేరు పెట్టుకుంది, పొద్దున్న లేస్తే అరుపులు కేకలు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. ఇంట్లో కావచ్చు, ఇంటి బయట కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, అందరితో గొడవే. పైకి మాత్రం మళ్ళీ క్రైస్తవురాలు, పైకి మాత్రం క్రైస్తవుడు. సహోదరుడు సహోదరి వింటున్నావా? నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఎక్కడ పనిచేస్తున్నావు, ఎక్కడ సేవలో పాల్పంచుకుంటున్నావు, నీ వల్ల దేవుని నామానికి అవమానం రావడానికి వీల్లేదు. ప్రవ్వా, వీళ్ళేదో నీ సేవకులు అని చెప్పి, వీళ్ళకేదో కాస్త కోస్త శక్తి ఉంది అని చెప్పి మేము అనుకొని భ్రమ చెందాం. పైకి శక్తి ఉన్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ లోపల ఏ శక్తి లేదు. ప్రవ్వా, ఇలాంటి వాళ్ళు ఎందుకు నువ్వు శిష్యులుగా ఏర్పరచుకుని తిరుగుతున్నావు? పరువు తీసేస్తారు వీళ్ళు. సహోదరి సహోదరులు జాగ్రత్త. అలాంటి స్థితిలో నువ్వు నేను మనం ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. ఆ మాట యేసయ్యను చూస్తూ వాళ్ళు అంటూ ఉంటే, యేసయ్య తన శిష్యులను చూసి ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను. రెండో మాట ఏంటి తెలుసా? ఎంతకాలం మిమ్మలను సహిస్తాను నేను. ఏమిటిది? ఇదేనా నా నామానికి మీరు తీసుకొచ్చే ఘనత? నలుగురి మధ్య నన్ను అవమానపరుస్తున్నారే, నలుగురి మధ్య నన్ను హేళన చేస్తున్నారే, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను? కనీసం నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నాతో పాటు ఉంటున్నారని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళందరి మధ్య నా పరువు తీసేస్తున్నారు. సహోదరులు సహోదరులు, యేసయ్య పరువు తీయడానికి వీల్లేదు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ, ఆత్మీయులు అని చెప్పుకుంటూ నోట్లోంచి బూతు మాటలు వస్తూ ఉంటే అవమానం కాదు దేవునికి? క్రైస్తవులు అని చెప్పుకుంటూ, మందిరానికి వచ్చేవాళ్ళు అని చెప్పుకుంటూ మాటి మాటికి నోరు విప్పితే చాలు అబద్ధాలు. ఉద్యోగం చేసే చోట అబద్ధాలు, వ్యాపారం చేసే చోట అబద్ధాలు, కొంతమంది అయితే సేవలో కూడా అబద్ధాలు. వింటున్నావా? నువ్వు అబద్ధాలు కోరువై ఉండి దేవుని బిడ్డను ఎలా చెప్పుకుంటావు? మోసం చేసేవాడివై ఉండి దేవుని పేరు ఎలా చెప్తావు? నువ్వు దేవుని బిడ్డవు అయినట్లయితే, క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే, నీ మాట తీరును బట్టి కావచ్చు, నీ ప్రవర్తనను బట్టి కావచ్చు, వేష భాషలను బట్టి కావచ్చు, నువ్వు ఎక్కడ నివసిస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, దేవుని నామము అవమానపరచబడ్డానికి వీలేదు. ఒకవేళ నువ్వు అవమానపరిచేవాడిగా ఉన్నట్లయితే దేవుడు అదే మాట అంటాడు, ఎంతకాలం నిన్ను సహిస్తానో, ఎంతకాలం భరిస్తాను నిన్ను. ఆ విధంగా మనల్ని దేవుడు గద్దించడం మంచిది కాదు.